హే వ్యూవర్స్, వెల్కమ్ టు ఈవెన్ ఇన్ఫో. ఈరోజు మన వీడియోలో ఎస్బీఐకు సంబంధించిన ఇన్సూరెన్సెస్ గురించి మనం తెలుసుకుందాం. సో మొదటిగా ఎస్బీఐలో చాలా ఇన్సూరెన్స్లు ఉంటాయండి. లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది, టర్మ్ సంబంధించిన ఇన్సూరెన్స్లు ఉంటాయి, చాలా ఇన్సూరెన్స్లు ఉంటాయి, హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది, ఇలాగే యాక్సిడెంటల్ సంబంధించిన ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. మనం ఇవాళ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, ఎస్బీఐ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ గురించి మనం తెలుసుకుందాం. సో మొదటిగా మనం బ్రౌజర్ని యూజ్ చేసుకొని మనం డిజిటల్ సేవలోకి లాగిన్ అవుదాం. సో లాగిన్ అయ్యాక ఇక్కడ ఎస్బీఐ పర్సనల్ యాక్సిడెంట్ పిఓఎస్ అండ్ ర్యాప్ అని రెండు ఉన్నాయి కదండి. సో మనం మామూలుగా విఎల్ఈలో ర్యాప్ ఎగ్జామ్ అయి ఉంటుంది కాబట్టి ర్యాప్ నుంచి వెళ్తే మనం లాగిన్ అనేది క్లిక్ చేయగానే రాబోతుంది. సో ఇక్కడ చూడండి, ఎస్బీఐ జనరల్కి సంబంధించి మోటార్ వెహికల్కి సంబంధించిన వెహికల్స్ కానీ, హెల్త్కి సంబంధించింది కానీ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్లు కానీ ఉంటాయి. అదేవిధంగా పర్సనల్ ఇన్సూరెన్స్ ఇక్కడ చూడండి, పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్. ఈ పర్సనల్ యాక్సిడెంట్ పాలసీని మనం తీసుకోవాలి, ఇండివిజువల్ పర్సనల్ యాక్సిడెంట్. సో బై మీద క్లిక్ చేసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ అడుగుతుంది డూ యూ హ్యావ్ వ్యాలిడ్ పాన్ నెంబర్, మీ దగ్గర ఏదైనా పాన్ ఉందా అని అడుగుతుంది. ఎస్ ఉంది. సో మనం దాని యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేద్దాం. DPP 8589R. సో వెరిఫై క్లిక్ చేస్తే మళ్ళీ ఇక్కడ మన డేట్ ఆఫ్ బర్త్ అనేది అడుగుతుంది అన్నమాట. సో మనం 28 July 1st క్లిక్ చేసి వెరిఫై క్లిక్ చేస్తున్నాను. తర్వాత చూడండి, సెలెక్ట్ సమ్, ఎంత సమ్ ఉండాలి. ఒక 2 lakhs పెట్టాను నేను. సో పేరు, ఈ డీటెయిల్స్ అన్నీ ఆటోమేటిక్గా అనేది వస్తుంది, ఎందుకంటే మనం త్రూ పాన్ కొట్టాం కాబట్టి పాన్ ప్రకారం అన్నీ రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, ఈ ఇన్సూరెన్స్ టైప్ ఏంటి, ప్రైమరీ ఇన్సూరెన్స్. సో మనం క్లిక్ చేసుకొని క్వాటా సెలెక్ట్ ఆక్యుపేషన్లో నేను ఒక సిస్టమ్ అనాలిసిస్ని, దెన్ సో 90 rupees టోటల్ ప్రీమియం అండి. సో ఓకే. సో ఇక్కడ నామినీ డీటెయిల్స్ అన్నది మస్ట్ అండ్ షుడ్ అండ్ మ్యారిటల్ స్టేటస్ కూడా. ఇప్పుడు చూడండి, నేను యాక్చువల్లీ ఇక్కడ సింగిల్ని, నా స్ట్రీట్ ఎంత పడింది కదా. సో ఇక్కడ టైటిల్ మిస్టర్ PITHANI EMMANUL, డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 85 May 12th. సో రిలేషన్ చూడ ఫాదర్, నామినీ జెండర్ మేల్. ఇక్కడ నో పెట్టి క్రియేట్ క్లిక్ చేస్తుంటే చూడండి, ఇక్కడ ఈ డీటెయిల్స్ లేవన్నమాట, అందుకే అది అలా వస్తుంది. సో మనం దీన్ని కూడా క్లిక్ చేద్దాం. 3-103/3 రామన్నపేట ప్రొసీడ్. సో ఏదో ఆగింది, మళ్ళీ ఆగల. రైట్, అయిపోయిందండి. ఇప్పుడు చూడండి, మన డీటెయిల్స్ ఇచ్చాము. సమ్ అడాప్షన్ అలవెన్సెస్ 2000, ఎడ్యుకేషన్ బెనిఫిషరీ 2000, పార్లమెంట్ టోటల్ డిస్పర్సిబిలిటీ ఈ 20 lakhs అనేది వచ్చిందండి. 2 lakhs వచ్చింది ఇది. సో కిందకు వచ్చినట్లయితే చూడండి, నెట్ ప్రీమియం 76 rupees, గ్రాస్ 90, అప్లికేషన్ ట్యాక్సెస్ 13, సమ్ ఇన్సూర్డ్ ఎంత 2,04,000 అండి. సో ఇప్పుడు మెంబర్ డీటెయిల్స్లోకి వెళ్తే నాకు సంబంధించిన డీటెయిల్స్ అనేది ఉంది. ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్లో కాంటాక్ట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు కంప్లీట్ యువర్ CKYC.
సో సీకేవైసీ అన్నది చేసుకుందాం సార్ మళ్ళీ మనం. సో క్లిక్ చేసినట్లయితే చూడండి, అప్లోడ్ యువర్ ఫోటోని అప్లోడ్ చేయని అంటుంది. ఇంతవరకు ఈ ఆప్షన్ ఉండేది కాదు, ఈ మధ్య మనకి ఇవన్నీ పెట్టారన్నమాట. సో మనం ఫోటో అప్లోడ్ చేద్దాం. తర్వాత ఏమడుగుతుంది, వ్యాలిడ్ పాస్పోర్ట్, ఓటర్ ఐడి, ఆధార్ కార్డ్ అంటుంది. ఆధార్ కార్డు మనం టైప్ చేద్దాం. లాస్ట్ 4 digits 4553 నాది. అప్లోడ్ ఆధార్ కార్డ్ కూడా అప్లోడ్ చేయమని చెప్తుంది. ఎందుకంటే ఇన్ని పెడితే మనకి ఇబ్బంది ఉండదులేండి, ఎందుకంటే పేమెంట్ రిటర్న్ ఇచ్చినప్పుడు మనకి ఏ ప్రాబ్లం లేకుండా వాళ్ళు మళ్ళీ మనకి రీపే చేస్తారు. అదే ఏమీ అడగకుండా ఉంది ఇంకో, మన దగ్గర సరిగ్గా సర్టెన్ డీటెయిల్స్ సరిగ్గా తీసుకోరు, అవన్నీ తీసుకోవడం మానేస్తారు. అప్పుడు ఏమవుద్దంటే నెక్స్ట్ టైం మనం నిజంగా అవసరం వచ్చి క్లెయిమ్ చేసుకున్నప్పుడు మళ్ళీ వాళ్ళు ఇది సరిగ్గా లేదు అది సరిగ్గా లేదు అంటారు. ఇప్పుడు ఇవన్నీ మనం జెన్యున్గా పెడుతున్నాం కాబట్టి మనకి జెన్యున్గా మళ్ళీ ఇన్సూరెన్స్ కవర్ అయ్యే చాయిసెస్ ఎక్కువ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ డీటెయిలింగ్. ఇది ఈకేవైసీ మెయిల్కి వచ్చిందంటాడు నాకు. సో అది కూడా చూద్దాం, మెయిల్కి ఎలా వచ్చిందో కూడా చెక్ చేద్దాం ఒకసారి. అసలు ఏ మెయిల్కి వచ్చిందో కూడా చెక్ చేద్దాం, ఎందుకంటే నేను మెయిల్ సరిగ్గా చూసుకోలేదు. అన్ని కాంటాక్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకే, నా ఏఓఎల్ మెయిల్కి వచ్చింది. సో నేను ఇక్కడ పేమెంట్ చేస్తున్నాను, మేక్ పేమెంట్. సో నాకు చూడండి 90 రూపీస్ యాక్చువల్లీ ఈ యొక్క ఎస్బీఐ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అండి. దీంట్లో 47 రూపీస్ 47.4 అనేది నాకు డెబిట్ కట్ అవుతుందన్నమాట. సో అదే డెబిట్ అవుతుంది. సో మనం మన వాలెట్కి ఇచ్చేద్దాం. చూడండి, థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్, పాలసీ నెంబరు, పాలసీ కాపీ, వర్డింగ్. ఓకే, ఇక్కడ మనం పాలసీ కాపీని తీసుకుందాం. ఇది ఎలాగా మనకి మెయిల్ కూడా వస్తుంది, నేను మెయిల్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. చూడండి, ఇది నా యొక్క జనరల్ ఇన్సూరెన్స్ అండి. ఇది నేను నాకని పెట్టుకున్న ఇన్సూరెన్స్. నాకు ముంబై చూడండి, ఇక్కడ నా ఇన్సూరెన్స్ అండి ఇది. సో ఇదే విధంగా ఇక్కడ మనం చూసినట్లయితే మన మెయిల్ కూడా వస్తుంది. సో మెయిల్ ఓపెన్ చేద్దాం. చూడండి, నా మెయిల్కి అయితే ఏమీ రాలేదు. సో ఈ పాలసీ కాపీని మనం ప్రింట్అవుట్ తీసుకొని మన కస్టమర్కి ఇచ్చినట్లయితే వాళ్ళకి ఇక్కడ ఉన్నట్లుగా సమ్ ప్రకారం చూడండి ఇక్కడ ఉంది కదా. సో ఈ విధంగా 2 lakhs అనేది క్లెయిమ్ అవుతుందన్నమాట. ఇన్ కేస్ యాక్సిడెంటల్గా ఏమైనా జరిగితే యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అనేది కవర్ అవుతుంది, వాళ్ళకి 2 lakhs ఇస్తారు. సో ఇదండి ఇంతే వ్యూవర్స్, ఇప్పటిదాకా ఈ వీడియోలో మనం చూపించినట్లు ఈ వీడియోకి ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇటువంటి వీడియోల కోసం మీరు నాకు కామెంట్ చేయండి, నేను మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్తాను.